అలా ఉంటారు జనాలు. ఎస్, నేను మళ్ళీ తిరిగి హైవే ఎక్కేస్తున్నాను. అదిగో హైవే. ఐ ఫీల్ లైక్ ఐ గెటింగ్ టెలిపోర్టెడ్. ఫక్. గుడ్ ఈవినింగ్ గాయస్. ఎప్పట్లా హైవే మీద కాకుండా ఈసారి ఇలాగా లూప్ లైన్లో వెల్కమ్ చేస్తున్న వీడియోకి. టుడే వీడియో ఇస్ సింపుల్, జస్ట్ గోయింగ్ టు అడాలి వ్యూ పాయింట్. అడాలి వ్యూ పాయింట్ అంటే ఇక్కడ మనకి సీతమ్మపేట దగ్గరలో ఉంటుంది, పాల్కొండ ఫారెస్ట్ రేంజ్ అనమాట. శ్రీకాకుళంలో ది బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ కూడా బాగా అయింది. అంటే లైక్ పైన ఒక రిసార్ట్ వేశారు. రిసార్ట్ అంటే నాట్ రూమ్స్ అనమాట, ఓన్లీ టెంట్స్ వరకు ఉంటుంది. అది అయితే బాగుంది ఈ మధ్య. బేసిక్గా దానికి 2 రూట్స్ ఉంటాయి. ఒకటి ఆమదోల్స్ మీద నుంచి వెళ్ళచ్చు, అంటే దట్ రూట్ అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పేసి నేను ఇలాగా ఈ రోడ్ నుంచి వెళ్తున్నాను. చాలా వరకు అటు నుంచే వెళ్తారు, బట్ ఈ వెదర్ బాగాలేదు అండ్ ఆల్సో అక్కడ రోడ్ బాగాలేదు. సో మరీ బురదగా ఉంటుంది రోడ్ అని చెప్పేసి ఇంకా ఇటు నుంచి వెళ్తున్నాను నేనైతే. తాత ఉండగా లిఫ్ట్ అడుగుతున్నాడు, అబ్బాయి ఇవ్వట్లేదు. నన్ను అడుగుతాడు, వెనక్కి తీసుకెళ్ళిపోతుంది తాత. యాక్చువల్లీ వాళ్ళు నేను ఈ కెమెరా మౌంట్ అనేది వేరే తీసుకొచ్చా, షార్ట్ తీసుకొచ్చా. సో దానివల్ల కెమెరా వ్యూ కోసం ఇలా పెట్టుకున్నా, అంటే నాకు హెల్మెట్ నుంచి కనిపించదు. శ్రీకాకుళంలో చాలా వరకు వ్యూ పాయింట్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఈ అడాలి వ్యూ పాయింట్. ఇవి ఏవైనా సరే శ్రీకాకుళం లోకాలిటీ నుంచి 50 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి. దట్స్ ద ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. ఇది కంప్లీట్గా బురద. బట్ ఓకే, లెట్ us go. మనకి ఆఫ్ రోడింగ్ అలవాటే. బట్ బాగా పడుతుంది. నేను ఆ రోడ్ నుంచి వస్తే ఇలాంటివి అన్నీ బోల్డ్ ఉంటాయని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ ఇంకా వర్స్ట్గా ఉంది. ఈ కాలేజ్ పోదాం. హోలీ వ్యూ. ఇప్పుడు మామూలు బురద కాదు బండి, అష్ట దరిద్రంగా తయారయ్యి ఉంటుంది. అలా ఉంటారు జనాలు. కానీ ఈ పొలాలు గిలాలు చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ఉండడానికి చాలా కష్టం ఉంటుంది, అది మాత్రం షూర్. ఎందుకంటే మన ఇంటర్నెట్ లైఫ్కి అవన్నీ ఇక్కడ కొంచెం దూరంగా ఉంటుంది. ఫోన్ ఓకే, బట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అవన్నీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ చాలా కష్టమే. దట్టు మనం రోజు తింటూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, అవన్నిటికి కూడా అవ్వదు. ఇక్కడేం తింటాం, శనగలు పలగలు తప్ప ఇంకేం ఉండదు. ఇక్కడ ఏదో షాప్ ఉంది, ఆ షాప్ కూడా ఎలా ఉంది అంటే ఇంట్లో సామాన్లు తెచ్చుకుని కూర్చున్నట్టు ఉంది. లేదంటే ఇలా కోడిని వేసేయాలి అంతే. దట్టు నాటుకోడి. ఈ హైవే మీద వెళ్తే చక్కగా వెళ్ళిపోవచ్చు, ఇలా లూప్ లైన్లో వెళ్తే చక్కగా పెట్రోల్ సేవ్ చేసుకోవచ్చు. 2 ప్లస్ పాయింట్. అలా కాదు, మనకి హ్యాపీగా వెళ్ళాలి అంటే హైవే మీద ఇలా కూడా వెళ్ళచ్చు, తప్పులేదు. ఎవరిని ఆపుతురేంటి. వైన్ షాప్ మాత్రం ఎక్కడే ఉంటాయి, అదైతే 100%. అది నువ్వు తుప్పల్లోకి వెళ్ళు లేదంటే ఆకాశంలోకి వెళ్ళు, వైన్ షాప్లో అయితే ఉంటాయి. FCI గుడౌన్స్ అంటారు అన్నమాట. సో అవి ఇక్కడ ఉంటాయి. మనం రైట్కి వెళ్తే ఆంధ్ర సైడ్ వెళ్ళిపోవచ్చు. Those kids are like, hey, R15. For me, R15. నాకు ఎందుకో నేను మళ్ళీ వెనక్కి హైవే ఎక్కేస్తున్నట్టు ఉంది అనిపిస్తుంది. ఎస్, నేను మళ్ళీ తిరిగి హైవే ఎక్కేస్తున్నాను. అదిగో హైవే. ఐ ఫీల్ లైక్ ఐ గెటింగ్ టెలిపోర్టెడ్. మనం ఎక్కడున్నాం, మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాం. మనం వెళ్ళాల్సింది చాలా రాంగ్ సైడ్. ఏం లేదు, మిస్టేక్స్ అవుతుంటే మెయిన్లీ రూట్ మిస్టేక్స్ అవుతుంటాయి. నేను ఇక్కడ మ్యాప్స్ని నమ్ముకోలేదు, మ్యాప్స్ నమ్ముకున్నా సరే మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో సారీ, అపాలజైజ్. ఓకే, నేను మళ్ళీ FCI గుడౌన్స్కి వచ్చాను. ఇందాక ఇక్కడి నుంచే లెఫ్ట్ నుంచి వచ్చాను. లెఫ్ట్ నుంచి వచ్చి ఇందాక లెఫ్ట్ తీసుకోవాల్సింది. దట్స్ ఓకే, దాట్ హ్యాపెన్స్ ఎ లాట్. మెయిన్లీ నాకే ఎక్కువ అవుతుంటాయి ఇలాంటివి. నేను ఆంటీ ప్లీజ్, ఆల్రెడీ ఐమ్ ఫక్డ్ అప్. మనం ఇక్కడ రైడ్ తీసుకోవాలి. ఐ థాట్ దిస్ ఇస్ వాట్ ఐమ్ టేకింగ్ బ్రో, బట్ యా యాక్చువల్లీ తీసుకోవాలా.
ఎంతమంది ఉన్నారు ఏంటి? వాళ్ళందరూ థమ్స్అప్ అడుగుతున్నారు, నాదే డబ్బుల్లో. ఇది ఒక రివర్ బ్రిడ్జ్ యాక్చువల్లీ ఈ ఊరిలో. ఆ పైన వాటర్ ఫ్లో అవుతుంది, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, మొత్తానికి అయితే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. భలే ఉంటుంది అది కాన్సెప్ట్. సో వీఆర్ అండర్ రివర్. దట్ వాజ్ నైస్. ఎస్, వీఆర్ అండర్ రివర్. ఎస్, సో దేర్ ఇట్ కమ్స్. ఓకే, నాకు తెలిసి ఒక 10 మంది తోస్తున్నట్టున్నారు, అందుకే ఇంత స్లో వస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింటే ఈ పాటికి సగం దూరం వెళ్ళిపోదు. మనం అంత దూరం నుంచి రావడం, అందులోని బోల్డ్ అని యూటర్న్లు చేయడం వల్ల ఈ టైం పట్టింది. అరగంటలో రావాల్సి ఆంధ్రప్రదేశ్కి అరగంట 20 నిమిషాల్లో రావాల్సింది దగ్గర దగ్గర 40 to 50 minutes పట్టింది. ఇవి మాత్రం అంటే టెంప్టింగ్ ఉంటుంది రోడ్డు, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనం ఎంత టెంప్ట్ అవుతున్నామో అటు సైడ్ వాళ్ళు కూడా అంతే టెంప్ట్గా వస్తుంటారు. మెయిన్ ఇలాంటి వాళ్ళు ఓవర్టేకింగ్స్ ఎక్కువ ఇక్కడ. అంటే లైక్ ఇట్ ఈస్ ఓకే, అంటే మనం కూడా ఇదిగో దీన్ని ఓవర్టేక్ చేసుకుని వెళ్తున్నాం, కామన్ మరి చేయడం. కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం బెస్ట్. అటు ఇటు నుంచి ఏమైనా ఆబ్స్టికల్స్ రావచ్చు, కుక్కలు రావచ్చు, నక్కలు రావచ్చు, పిల్లులు రావచ్చు, పందులు రావచ్చు. వాళ్ళందరికన్నా డేంజర్. మనుషులు సడన్గా వచ్చేయచ్చు, లేదంటే సడన్గా యూటర్న్లు కొట్టచ్చు. స్లైడ్గా డ్రిజిల్ స్టార్ట్ అయ్యాయి, బట్ అక్కడ కొండలు చూడండి ఎంత బాగున్నాయో. దట్ వాజ్ సో నైస్. మనం పాల్గొండ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే సీతంపేట వెళ్ళిపోవచ్చు. సో నేను మళ్ళీ సీతంపేట దగ్గర కలుస్తా, ఎందుకంటే చాలా తక్కువ ఛార్జింగ్ ఉంది. ఆగన్నా, వచ్చీకు వద్దు. షట్, అంత బురద. ఇది బెస్ట్. సో ఓకే, నేనైతే పాల్కొండ రీచ్ అయిపోయా. పాల్కొండ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఆ రైట్ అక్కడ కనిపిస్తుంది కదా, ఆ రైట్ తీసుకుంటే సీతంపేట వైపు వెళ్తాం. మనం సీతంపేట దాకా వెళ్ళనక్కర్లేదు, దారిలోనే ఇంకో రైట్ ఉంటుంది. ఆ రైట్ తీసుకుంటే ఇంకా అడాలి రూట్ అనమాట. అది ఇంకా అంటే ఉంటాయి ఒక 5-6 విలేజెస్ ఉంటాయి ఆన్ ద రూట్లోనే అడాలి వెళ్ళేటప్పుడు, బట్ డెస్టినేషన్ అయితే అడాలి. సో దాట్స్ వై ఈ రోడ్డు ఇంత వరస్ట్గా ఉంది, కానీ ఆ క్లౌడ్స్ చూడండి, ఆ కొండలను ఆనుకొని ఎంత బాగుందంటే అంత బాగుంది. మనం మోస్ట్లీ రైట్ సైడ్ వెళ్తాం, రైట్ సైడ్ ఉంటుంది అడాలి వ్యూ పాయింట్. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంకా దోనిబై అటు సైడ్ వెళ్తాం అన్నమాట. సో ఓకే, మనం స్ట్రైట్కి వెళ్తే సీతంపేట, ఇటు సైడ్ పోతే అడాలి వ్యూ పాయింట్. ఇక్కడ రాశారు కూడా నో హెల్మెట్స్ నో ఎంట్రీ. అది హెల్మెట్ కాదు, జస్ట్ క్యాప్. ఇక్కడ రోడ్ అంతా మంచిగా నేరో ఉంటుంది, రోడ్ అంతా అటు ఇటు కొండలతోటి. బట్ చూసుకొని వెళ్ళాలి ఏదైనా సరే. అండ్ మనం అడాలి ఈజీగా కార్తో అయితే వెళ్ళొచ్చు, ఆటోస్ కూడా వెళ్తాయి. నేను రీసెంట్గా ఈ రోడ్లో నేను ఎక్స్పల్స్ వేసుకొచ్చాను. అప్పుడు ఇంత గతుకులు తెలియలే, బట్ ఇప్పుడు తెలుస్తుంది. ఆ ఎక్స్పల్స్ రైడ్ చేసిన వాళ్ళకి పర్లేదు, కానీ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి మాత్రం దోలు తీరిపోతుంది. ఇది ఎవరు ఎక్కడ కూర్చున్నా సరే దోలు తీరిపోతుంది. దేని పర్పస్ అది? ఇది ట్రాక్ బైక్ యాక్చువల్ చెప్పాలంటే, అండ్ సిటీ కమ్యూట్ బైక్, నాట్ ఫర్ ఆఫ్ రోడింగ్. చాలామంది ఇది ఆఫ్ రోడ్కి, హిమాలయాస్కి కూడా వేసుకొని వెళ్తున్నారు. ఇదే రోడ్స్ అయితే నేరో అవుతున్నాయి, వెళ్తూ నేరోగా స్టార్ట్ అవుతున్నాయి. కానీ మళ్ళీ మనం కొండ దిగుతున్నట్టే అనిపిస్తుంది. కోర్స్ కొండ దిగి మళ్ళీ ఆ పైకి ఎక్కిన తర్వాత అది ఇంకా చాలా ఎత్తుంటుంది. అది ఆ రోడ్ అయితే మాత్రం రోడ్ బాగుంటుంది, బట్ ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది ఆ రోడ్. సో మనం అలా వస్తున్నప్పుడు అడాలి వ్యూ పాయింట్ అండ్ డైరెక్షన్ బోర్డు ఉంది, ఇటు లెఫ్ట్కి తిరిగిపోవడమే. పైన అయితే ఫోన్పే అవన్నీ అవైలబిలిటీ ఉంటాయి, అండ్ ఆల్సో నెట్వర్క్ కూడా ఉంటుంది, నాట్ ఎన్ ఇష్యూ. లేకపోయినా సరే వాళ్ళు అక్కడ హాట్స్పాట్ ఇస్తున్నారు, విచ్ ఈస్ రియల్లీ గ్రేట్. ఓకే, సో మనం వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఓకే, నాట్ టూ లాంగ్, అంటే మరీ లేట్ అయితే చేయలేదు, బాగానే టైంకి వచ్చాం. టికెట్ తీసుకోవాలి.
క్రౌడే లేదు, మినిమల్ క్రౌడ్ లేదు. క్లియర్ కనిపిస్తుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.